చేశావు. మనకు 5 ఆయుధాల లాంటిది. నువ్వు చెప్పినా వినియోగించుకుంటావు. అంటే 5 ఏళ్ళకు ఒక్కసారి మాకు వచ్చే పండగే ఓటురా. ఇలాంటి పండగ కావచ్చు. ఎందుకంటే మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయండి. 50,000 రూపాయలు గోడకు పెట్టి టీవీ ఇవ్వగలరా నేను ఈ రోజులో? ఓట్లంటే ఒక పండుగ. మా ఇంట్లో 8-9 ఓట్లు ఉన్నాయంట. మీ ఇంట్లో 5 ఉన్నాయి. నైతిక విలువలతో కూడిన ఓటింగ్ చేయాలా? అదే స్వీప్ 2024 ఒక ముఖ్య ఉద్దేశం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక విలువలు అనగా ప్రలోభాలకు, మద్యానికి, డబ్బుకి, బహుమతులకి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన మనకి హక్కు, ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలి. అభ్యర్థుల విషయం తారుమారవుతుంది. ఒక్క ఓటుతోటి సరైన అభ్యర్థులు ఎన్నుకోలేకపోతే భవిష్యత్తులో బాధపడవలసి వస్తుంది. ఏమండి, మన ఓటు వేసే వ్యక్తి మనకి అభివృద్ధి చేసేవారిలా ఉండాలి. కానీ మనని అభివృద్ధి పాలు లేకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళని మనం ఎంచుకోకూడదు. అలాగే రోడ్లు మారంగా ఉన్నాయి. మా వీధి కాలంలో పనిచేయట్లేదు. ఎవరికి ఎప్పుడు అడిగితే ఏమంటారంటే నాకు ఉద్దేశాలను ఓటుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు తెలియజేస్తుంది. అందుకే రావణ రవణ చదువుకున్న యువత ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరి కోసం ఆ వెబ్సైట్ లో కూడా మరింత సమాచారాన్ని పొందుపరిచి బాధ్యతాయుతంగా ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది ఈనాడు మన జిల్లా యంత్రాంగం. అంటే ఈ ఓటు హక్కును నీవు వినియోగించుకోవడానికి సదుపాయం కల్పించారు. మన ఈవీఎం కాదు, ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది అని తెలియజేస్తూ ఈనాడు ప్రతి ఒక్కరు ఓటు వేసేలా వారిని నాడు చేతులు చేసేందుకు ఈనాటి కార్యక్రమాలు. అంతేకాకుండా మనందరూ తెలుసుకోవాలి, ఈనాడు జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యంలో సివిజిల్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా ఈనాడు భారతీయ ఎన్నికల సంఘం వారు సూచించేటువంటి ఎటువంటి విధానాలు ఉన్నాయో దానికి విరుద్ధంగా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసే విధంగా కానీ వారిని ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా ఆకర్షితులుగా చేసేటట్లుగా మద్యము, డబ్బులు, వివిధ రకాలుగా బహుమతులు ఏవైనా సరే పంచిపెట్టినట్లయితే, ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లయితే మనం వెంటనే ఒక బాధ్యతను మార్కెటింగ్ చేస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యాప్ ఉంటుంది. కాబట్టి గంటలోపే ఈ సమస్య పరిష్కారం వారిపైన చట్టపరమైన శిక్షలు వేయడానికి ఈనాడు ప్రభావితం చేయకుండా ఉండడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ అప్లోడ్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మరి నాడు యొక్క అవగాహన పెంచడానికి మనందరూ చూస్తున్న ఈవీఎం మిషన్లు కానివ్వండి, ఏ విధంగా